హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి అమెరికాలో అదృశ్యమయ్యాడు. అయితే కిడ్నాపర్ల నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని హైదరాబాద్ లోని సదరు విద్యార్థి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భాగ్యనగరానికి చెందిన అబ్దుల్ క్లీవ్ ల్యాండ్స్ లో ఐటీలో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే అతను మార్చి 7 నుంచి కనిపించడం లేదు. దీంతో మార్చి 8వ తేదీన అమెరికాలోని అబ్దుల్ బంధువులు సన్నిహితులు క్లీవ్ ల్యాండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తన కొడుకు మిస్ అయిన వారం తర్వాత గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని విద్యార్థి తండ్రి సలీం తెలిపారు. తాము అబ్దుల్ ను కిడ్నాప్ చేశామని, అతన్ని సురక్షితంగా వదిలిపెట్టాలి అంటే తమకు $1200 ఇవ్వాలని ఆ ముఠా డిమాండ్ చేసినట్లు చెప్పారు. తన కొడుకు ఎక్కడున్నారో పోలీసులు దర్యాప్తు చేయాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విద్యార్థి తండ్రి విజ్ఞప్తి చేస్తున్నాడు. మంచిగా చదువు జరుగుతుంది, మాట్లాడుతుంది, ఓకే, అంతా మంచిగా అన్నాడు. ఈ మార్చి 7th 8th కాల్ చేశారు, వీడియో కాల్ అయింది, మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రాకింగ్లో లేదు, ఏం లేదు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నల్లో కొడుకు ఒకడు ఉండే, అతనికి కాల్ చేస్తే అతను రూమ్మేట్కి అక్కడ వెళ్ళా కానీ అది ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మేట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లీట్ ఇష్యూ అయింది, వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు, దాంట్లో ఏంది $1200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు.